నమస్కారం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2014లోనే ఆహారంలోని కొలెస్ట్రాల్ పై నిషేధం ఎత్తివేసింది. కానీ మన దేశంలో ఇంకా భయం పోలేదు. నిజానికి కోడిగుడ్డులోని పచ్చసొన వలన వచ్చే కొలెస్ట్రాల్ మంచిది. ఆ కొలెస్ట్రాల్ జీవనశైలి వ్యాధులను తగ్గిస్తుంది. కోడిగుడ్డులోని తెల్ల భాగం కన్నా పసుపు భాగం చాలా మంచిది. మరిన్ని విషయాలు తెలియజేయడానికి కీటో డైటీషియన్ నీలకంటి దుర్గా ప్రసాద్ గారు, నెక్ అడ్వైజర్ డాక్టర్ కర్ణం బాలస్వామి గారు, ఆరోగ్య డైట్ సెంటర్ ఫౌండర్ లక్ష్మణ్ గారు, అలాగే ఐప్మా ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, మొదటిగా కీటో డైటీషియన్ దుర్గా ప్రసాద్ గారు మిమ్మల్ని అడుగుతున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఫుడ్ డైటీషియన్ అన్నది చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అంటే ఆరోగ్యం పాడైపోవడానికి డైటీషియన్ లేకపోవడం వల్లే, లేదా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్లే ఆరోగ్యం అన్నది పాడైపోతున్నారు. అసలు ఈ కీటో డైటీషియన్ అంటే ఏంటి? అసలు దీని గురించి పూర్తిగా మా ప్రజలకు చెప్పరా? మనకి 90% జబ్బులు సరి అయిన ఆహారం తీసుకోకపోవడం వల్లనే వస్తున్నాయండి. మనం ఆహారం ఏం తింటున్నాం అనేది మనకి కనుక తెలిసి ఉంటే 90% జబ్బులు అవాయిడ్ చేయొచ్చు. అయితే కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది. ఇక కీటో డైట్ విషయానికి వస్తే ఈ జీవనశైలి వ్యాధుల్ని సుమారుగా 60 రకాల జబ్బులు ఇంక్లూడింగ్ క్యాన్సర్ కూడా ఈ కీటో డైట్తో తగ్గించవచ్చు. కీటో డైట్ అంటే మన రెగ్యులర్ డైట్ కాకుండా ఆల్టర్నేటివ్ ఒక షార్ట్ టర్మ్ డైట్ అన్నమాట. అయితే దీనివల్ల చాలా రకాల జబ్బులు తగ్గుతాయి. అయితే ఎవరో ఒకరు ధైర్యం చేయాలి. కీటో డైట్ అంటే చాలామందికి భయము. కీటో డైట్ చేస్తే కిడ్నీస్ పోతాయని, గుండె జబ్బులు వస్తాయని, ఇట్లాంటి రకరకాల అపోహలు ఉన్నాయి. అయితే నేను ఒక 7 years క్రితం కీటో డైట్కి మారాను. మారిన తర్వాత చాలామంది నన్ను భయపెట్టారు. కీటో డైట్ అంటే మీ కిడ్నీలు ఫెయిల్ అవుతాయా అంటే నేను అనుకున్నాను, సరే ఇది ఎవరో ఒకరు త్యాగం చేయాలని చెప్పి నేను గత 7 ఏళ్లుగా కీటో డైట్లోంచి మళ్ళీ వెనక్కి రాలేనమాట. నేను రెగ్యులర్ ఆహారం తీసుకొని 7 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి కీటో డైట్లో ఉన్నాను. ఈ కొత్తగా ఈరోజు నేను మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చాను. నాకు 7 ఏళ్ల తర్వాత అంటే నేను ఈ కీటో డైట్లో రోజుకి కనీసం 6 గుడ్లు చొప్పున ప్రతి నెల 180 గుడ్లు, ఆ లెక్కన గత 7 ఏళ్లలో కొన్ని 25-30 వేల గుడ్లు తిన్నాను. అది కాకుండా నేను కొబ్బరి నూనె ప్రతి నెల 3 లీటర్ల కొబ్బరి నూనె తాగాను. అయినా కూడా 7 ఏళ్ల తర్వాత నా గుండె 100% పర్ఫెక్ట్ ఉంది, కిడ్నీస్ 100% పర్ఫెక్ట్ ఉన్నాయి. నా కొలెస్ట్రాల్, ఈ కొలెస్ట్రాల్ ఫిగర్స్ చూస్తే భారతదేశంలో ఏ డాక్టర్ నమ్మడనమాట. అంటే కీటో డైట్కి అట్లాంటి అద్భుత ఫలితాలు వస్తాయి. బహుశా ఈ కంటిన్యూస్గా 7 years కీటో డైట్లో ఉన్న భారతదేశంలో ఏకైక వ్యక్తి నేనే అని చెప్పుకోవడంలో నాకేమాత్రం సందేహం లేదు. నేను దానికి గర్విస్తున్నా. కీటో డైట్ అంటే ఎంత మాత్రం భయం లేదు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, 7 years నుంచి అయితే మీరు ఆ డైట్ ఫాలో అవుతారు? 7 years నుంచి కంటిన్యూస్ కీటో డైట్లో ఉన్నాను. ఈ 7 yearsలో నేను ఒక రోజు కూడా అన్నం తినలేదు, చపాతీ తినలేదు, ఇడ్లీ తినలేదు, ఏమీ తినలేదు. కేవలము గుడ్లు నా ప్రధాన ఆహారం. నా ఆహారంలో 90% కోడి గుడ్లే అనమాట. అయితే నేను నా వయసు ఈ రోజుకి 52 సంవత్సరాలు పూర్తి. రేపు 53 విజయదశమి రోజు పుట్టాను. 52 పూర్తి ఈ రోజుకి. 52 ఏళ్ల వయసులో కూడా చాలా ఆరోగ్యంగా, చాలామంది నన్ను అడుగుతారు, ఇంత అందంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఇంత తెల్లగా ఉన్నావు అంటే కేవలము కోడిగుడ్లు తింటే అందము, ఆరోగ్యము, వయస్సు అన్నీ తిరిగి వచ్చేస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. రోజు 6 నుంచి 12 గుడ్లు తినండి. అన్ని రకాల జబ్బుల్ని తొలగించుకోండి. మీరు గుడ్డు తింటే ఇంకా వేరేం తినక్కర్లే. గుడ్డు సంపూర్ణ ఆహార ఔషధం. ఈ ఔషధం మీరు తీసుకుంటే మళ్ళీ చీపెస్ట్ అండ్ బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ ఈ భారతదేశంలో పేదవాడికి కూడా, అడుక్కునేవాడికి కూడా అందుబాటులో ఉన్న గుడ్డు. మనము దాంట్లో ఉన్నది దాన్ని బంగారు అంటే గుడ్డుని బంగారంతో పోల్చవచ్చు. కాకపోతే తక్కువ ధర ఉంది కాబట్టి మనం విలువ ఇవ్వట్లేదు. కాబట్టి దాన్ని మనము ఎంత మాత్రం ఉపేక్షించకుండా రోజు 6 నుంచి 12 గుడ్లు తినొచ్చు. నేను ఒక రోజు 15-20 గుడ్లు కూడా తిన్నాను. నాకేం కాలేదు, మీకు కూడా ఏం కాదు. గో హెడ్ అండి. ఓకే అండి, రైట్. బాలస్వామి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారు చెప్పారు, నేను కోడిగుడ్లు బాగా తిన్నాను, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇక్కడ ప్రజలందరికీ ఒక డౌట్ వస్తుంది. అంటే నాటు కోడిగుడ్డు మంచిదా, లేదంటే పౌల్ట్రీ ఫామ్ కోడిగుడ్డు మంచిదా అని. అంటే ఏ కోడిగుడ్డు తింటే మంచిది అంటారు? అది నాటు కోడిగుడ్లైనా, ఫారం గుడ్లైనా, ఆర్గానిక్ గుడ్లైనా అన్నిటిలో ఉండేది ఒకటే ప్రోటీన్, ఒకటే ఫ్యాట్, ఒకటే రకమైన విటమిన్స్, మినరల్స్, కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ ఊరు కోళ్ళల్లో ఉండేది ఏంటంటే గడ్డి కాదని తింటుంది కాబట్టి ఎల్లో అంటే ఫ్యాట్ పచ్చగా ఉంటుంది, కొంచెం విటమిన్ ఏ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంతే తప్పితే ఏ తేడా ఉండదు.
ఓకే అండి. కానీ గుడ్డు కలర్లో తేడా ఉంటుంది, కొంచెం ఎరుపుగా వస్తాయి నాటుకోళ్ళకి. మామూలుగా ఈ బ్రీడ్లో తెల్లగా వస్తాయి. ఈ బ్రీడ్లో కూడా ఇప్పుడు కొత్తగా ఎర్రకోళ్ళు వచ్చినాయి, అంతేగాని లోపల న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది లేదు, అంతా ఒకటే. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. విజయారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఇప్పుడు సార్ కీటో డైట్ చేస్తుంటారు కదా 7 years నుండి సార్. ఓకే సార్, అడగండి వింటున్నారు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు చేయొచ్చు సార్, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందా? ఓకే, దుర్గా ప్రసాద్ కలవాలంటే కాంటాక్ట్ నెంబర్. నాకు బీపీ షుగర్ గురించే కీటో డైట్లోకి వెళ్ళాల్సి వచ్చిందండి. నాకు చిన్నప్పటి నుంచే బీపీ షుగర్ ఉంది, కానీ నాకు సొల్యూషన్ ఎవరు ఇవ్వలేకపోయారు. 45 ఏళ్ల వయసులో ఇంకా నేను చనిపోతానన్నంత భయం వచ్చినప్పుడు, చనిపోవడం కన్నా కీటో డైట్ బెటర్ ట్రై చేయాలని చెప్పి మారాను. 24 గంటల్లోనే నాకు రిజల్ట్ వచ్చింది. దాని మీద నేను అట్లా రీసెర్చ్ చేసి చాలా ఇంగ్లీష్ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకొని చేశాను. 7 years నుంచి మళ్ళీ వెనక్కి తిరిగిపోలేదు. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వేల మందిని నయం చేయడం జరిగింది. మీరు 24 గంటల్లోనే మీ బీపీ షుగర్ తేడా వచ్చేస్తుందండి. ఈ కిడ్నీలు పోతాయని, లేదంటే గుండె జబ్బులు వస్తాయని, ఇవన్నీ అపోహలే అండి. నేను 7 years అయింది, మీరు ఏమాత్రం భయపడక్కర్లేదు. పైగా కోడిగుడ్డుతో కీటో డైట్ చేయడం చాలా తేలిక, ఖర్చు తక్కువ, పని తక్కువ, వంటకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. గోహెడ్ అండి. రైట్ అండి. ఉదయ్ సింగ్ గారు మీరు చెప్పండి, అసలు ఈ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు? పౌల్ట్రీ ఇండియా ఈ సౌత్ ఏషియాస్ ది బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్. ఇది తెలంగాణకు ఒక ప్రైడ్. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ 2007లో స్టార్ట్ అయింది, అండ్ దిస్ ఇస్ ద 2024 విల్ బి ద 16th edition. ఈ 16th editionలో మాకు దాదాపు 35,000+ విజిటర్స్ మాకు ఎక్స్పెక్టెడ్ ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 450 కంపెనీస్ మా దగ్గర పార్టిసిపేట్ చేస్తున్నారు. దే ఆర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 60 కంట్రీస్ పైన నుంచి వాళ్ళు పార్టిసిపేషన్ ఇక్కడ తీసుకుంటున్నారు. దీనివల్ల పోల్ట్రీ ఆదాయంకి, ఎంప్లాయ్మెంట్కి చాలా దాకా జాబ్స్ అండ్ బిజినెసెస్ దీనికి మీకు ప్లస్ అవుతుంది. ఇట్ విల్ ఇంక్రీజ్. అండ్ దీనివల్ల పోల్ట్రీ ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీ, కొత్త ఫీడ్ టెక్నాలజీ, కొత్త ఎక్విప్మెంట్స్, ఎవరైనా కూడా పోల్ట్రీ ఫామ్ చేయాలా, పోల్ట్రీ ఇండస్ట్రీలో రావాలంటే దిస్ ఎగ్జిబిషన్ చాలా మంచి ఎగ్జిబిషన్. దాదాపు జనాలు అమెరికా పోతారు, అట్లాంటా పోతారు, లేకుంటే బ్యాంకాక్ పోతారు ఈ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ చూడడానికి. బట్ మా కమిటీ, మా ఐపమా అంటే ఇండియన్ పోల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, దీనివల్ల ఇవాళ తెలంగాణలో ఈ 16 years నుంచి మేము చేస్తున్నాం ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ వల్ల చాలా దాకా ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నాలజీ ఆఫ్ పోల్ట్రీ ఫామ్ ఎట్లా లేటెస్ట్ టెక్నాలజీగా తీసుకోవాలా, ఎట్లా మన ప్రొడక్టివిటీ పెంచుకోవాలా, ఎట్లా ప్రాఫిటబిలిటీ బిజినెస్ చేసుకోవాలా. ఈ హైదరాబాద్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ టుడే. ఎక్కడైనా కూడా మీకు వరల్డ్లో పోనీకి అవసరం లేదు. హైదరాబాద్కి వస్తే తెలంగాణ విత్ ప్రైడ్ వి సే దట్ Hyderabad is the place where we have successfully concluded so many editions, and Telanganalo Poultry India చాలా మంచిగా ఎస్టాబ్లిష్ అయింది. ఈ సంవత్సరంలో I think we are having a lot of almost 40,000 పైన మాకు ఎగ్జిబిషన్ విజిటర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. రైట్ అండి, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. అబ్దుల్ గారు హలో అండి. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఎవరిని అడుగుదాం అనుకుంటున్నారు అడగండి. దుర్గా ప్రసాద్ గారిని అడుగుదాం అనుకుంటున్నానండి. సార్ అడగండి. హలో, అడగండి సార్. ఇప్పుడు కోడిగుడ్లు ఎక్కువగా తింటే పచ్చకామెర్లు వస్తాయి అంటారు. ఇంకా పచ్చకామెర్లు ఉన్న వాళ్ళు కోడిగుడ్లు తినద్దు అంటారు. దీంట్లో పచ్చకామెర్లు అనేది లివర్ కి సంబంధించిన జబ్బు అండి. నిజానికి ఇట్లాంటి జబ్బులన్నీ కోడిగుడ్లు తింటే తగ్గుతాయి. ఈవెన్ అంటే మీరు కావాలనుకుంటే, ఇప్పుడు నేను 7 years నుంచి కేవలం కోడిగుడ్లే తిని బతుకుతున్నాను. నాకు అట్లాంటి ఏ జబ్బు రాలేదండి. అయితే ఇది అంతే కాదు, మీరు గుండె జబ్బులు ఉన్న, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కోడిగుడ్డు తింటే నష్టం లేదు. చాలామంది కిడ్నీ ఫెయిల్ అయితే ప్రోటీన్ ఉంటుంది, కోడిగుడ్డు తినద్దు అంటారు. అది కూడా కరెక్ట్ కాదండి. మీరు డైట్, మీరు కోడిగుడ్లు మొదటి రోజు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఒకటొకటి చొప్పున తీసుకోండి. 2-3 రోజులు అయ్యాక కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి. 6 నుంచి 12 గుడ్లు ఈజీగా తినేయచ్చు.
రైట్ అండి. లక్ష్మణ్ గారు, మీరు మీ డైట్ సెంటర్లో కోడిగుడ్లు అలాగే చికెన్ కూడా ఇస్తున్నారు కదా, మరి ఏ ఏ జబ్బులు తగ్గాయండి? మాకు వెయిట్ లాస్ అండి, షుగరు, థైరాయిడ్, నెక్స్ట్ పీసీఓడి ప్రాబ్లం లేడీస్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గుతున్నాయండి. డైలీ 200 చికెన్ ఇస్తానండి, 3 నుంచి 4 eggs ఇస్తాను, డైలీ ఇస్తాను అనమాట. డయాబెటీస్ మెయిన్ ఏంటంటే డే 1 మనకి షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుందండి, చాలా బాగా పనిచేస్తుంది అనమాట మన డైట్. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు అనేసి అంటారు అపోహండి అది, అంతేనా? మేము ఇప్పుడు 2010 నాదైతే 2018లో స్టార్ట్ చేశానండి. అప్పుడు నేను 90 kgs ఉండేవాడిని, షుగర్ HbA1c 11 ఉండేది, ఇప్పుడు నేను 73. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ట్యాబ్లెట్ లేదండి. అంటే ఎక్స్ట్రా ఏంటంటే నేను ఫుడ్ ఐటమ్ అంటే కూరగాయలతో కొన్ని ఐటమ్స్ చేసి ఆహారం మాది ఆరోగ్యం మీద అని 300 మందికి హైదరాబాద్లో డెలివరీ ఇస్తున్నాను. దాంతోపాటు డైలీ కంపల్సరీ అనమాట 500 నుంచి 1000 గుడ్లు డైలీ వెళ్తూనే ఉంటాయండి మాకు. అంటే నో కంప్లైంట్ అసలు. ఇప్పుడు వచ్చి అన్ని కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయండి. గుడ్ నెంబర్ 1 ప్రోటీన్ అండి, అపోహలు తీసివచ్చండి, బ్రహ్మాండంగా ఈ డైట్ చేయొచ్చు అనమాట. ఓకే అనమాట. అయితే షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చా లేదా అని కంగారు లేకుండా చక్కగా నాన్ వెజ్ తినేయచ్చు. అంటే చాలా మంది కూడా కంట్రోల్ పెడతా ఉంటారు అనమాట, మీకు షుగర్ ఉంది ఎందుకు తినేస్తున్నారు, అరగదు అది సంథింగ్ అనేసి. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మంచిగా తినేస్తారు. ఆహారం మాది ఆరోగ్యం ఇది, కడుపు నిండా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే అండి. ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శంకర్ గారు నమస్తే, డౌట్ ఏంటో అడగండి. ఒకటి దీంతో బీపీ గానీ షుగర్ వాళ్ళకి పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా వినికిడి. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానంగా నాకు పూర్తిగా అర్థం కాలేదు. అంటే దేంట్లండి నాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పరా? ఇప్పుడు ఈ పచ్చ సోనా తింటే ఆ షుగర్ పెరగడం గానీ లేదా బీపీ పెరగడం గానీ జరుగుతుందా? నేను చెప్తానండి. ఓకే ఓకే అండి, చెప్పండి సార్. ఇప్పుడు గుడ్లు తీసుకుంటే ఆల్మోస్ట్ 90% డిసీజులు రావు. ఇప్పుడు డాక్టర్లు చెప్పేది కూడా కొన్ని చోట్ల తప్పు. ప్రజల్లో ఈ యొక్క అపోహ చాలా ఉంది. అసలుకి డయాబెటీస్ వచ్చేది ఎక్కడి నుంచి? షుగర్ నుంచి వస్తుంది. షుగర్ ఎక్కడి నుంచి? కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే రోజు తినే కార్బోహైడ్రేట్స్, తెల్ల బియ్యము, గోధుమ పిండి, షుగర్, ఈ మూడుతో అన్ని రకాల పదార్థాలు తయారవుతున్నాయి. 80% మనం తీసుకుంది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల ద్వారానే. ఇట్ విల్ కన్వర్ట్ ఇంటు ది ఫ్యాట్ బై ఇన్సులిన్ హార్మోన్, కన్వర్ట్ ఇంటు ద ఫ్యాట్. మనం తినాల్సిన దానికన్నా ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి అది కన్వర్ట్ అయిపోయి బై ఇన్సులిన్ ద్వారా కన్వర్ట్ అయిపోయి ఫ్యాట్గా డెవలప్ అవుతుంది. అది ఫ్యాట్ రాను ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెంట్ డెవలప్ అవుతుంది. తద్వారా డయాబెటీస్ విపరీతంగా వచ్చేస్తుంది. ఆ డయాబెటీస్ తోటి రకరకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి గుడ్డులో కార్బోహైడ్రేట్స్ లేవు. కార్బోహైడ్రేట్స్ ఉంటేనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. కార్బోహైడ్రేట్స్ లేవు కాబట్టి ఈ యొక్క డిసీజ్ వస్తానికి ఆస్కారమే లేదు. రైట్ సార్, మనం మాట్లాడుకోవడానికన్నా ముందైతే ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. బాలస్వామి గారు నమస్తే అండి. నమస్తే. మీ డౌట్ ఏంటో అడగండి. హలో, మాట్లాడండి సార్. నమస్తే డాక్టర్. మీ డౌట్ ఏంటో అడిగేసేయండి డైరెక్ట్ గా. హలో డాక్టర్ గారు చెప్పండి. డాక్టర్ గారు, చిన్నపిల్లలు పచ్చ సోనా తినచ్చా? చిన్న పిల్లలకి తెల్ల సొన పెట్టకూడదు అనేసి అదే అంటారు కదా సార్, పచ్చ సొన పెట్టొద్దు, అరగదు అంటారు. ఏం తినాలనే దానికి ఏ వయసు నుంచి అంటే 6th month నుంచి 99 సంవత్సరాల వరకు గుడ్డు పచ్చ సొన తినొచ్చు, తెల్ల సొన తినొచ్చు. రెండిట్లో ఏమీ లేవు. రెండిట్లో అన్నిటిలో ఉన్నది అదే పదార్థము. మెయిన్గా తెల్ల సొనలో ప్రోటీన్ ఉంటుంది. అందుకని ఈ దేశంలో అంగన్వాడీ కేంద్రంలో 6 మాసాల నుంచి పచ్చ సొనతోటి గుడ్లు పెట్టమని చెప్పేసి మన 2 రాష్ట్రాల్లో చెప్పడం జరిగింది. సో దాంట్లో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, కొలెస్ట్రాల్ ఉంటుంది. దాని బాడీకి కావాలా. కాబట్టి చిన్నపిల్లలు 6వ నెల నుంచి పచ్చ సొనతోటి స్టార్ట్ చేసి 99 సంవత్సరాల వరకు కూడా మొత్తం గుడ్లు పెట్టచ్చు. అరగుడ్డుతోటి స్టార్ట్ చేసి 2, 3, 4, 5, 6 గుడ్లు. కార్బోహైడ్రేట్స్ అనేది అంటే పిండి పదార్థం కట్ చేసుకొని రోజు మనం తినే ఇడ్లీ, వడ, దోశ, పూరి, వైట్ రైస్ లాంటి తొలగించుకొని తగ్గించుకొని గుడ్లు ఎన్నైనా తీసుకోవచ్చు. ఏ వయసు వరకైనా తీసుకోవచ్చు.
ఎస్పెషల్లీ మార్నింగ్ తీసుకుంటే గుడ్లు ఆకలి కాదు కాబట్టి చిల్లర ఏ పదార్థం తినము. సో గుడ్లల్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సెటైటీ బాగా ఉంటుంది, అరుగుదల నిదానంగా అవుతుంది. తద్వారా అంటే 6 to 8 hours అరుగుదల అవుతుంది, తృప్తిగా ఉంటుంది, బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి తెల్ల సోన అంటే ప్రోటీను, పచ్చ సోన అంటే ఆల్ విటమిన్స్ ADEK అనే విటమిన్స్ కాకుండా, కొవ్వులో కరిగే విటమిన్స్ కాకుండా నీళ్లలో కరిగే విటమిన్స్ కూడా బి కాంప్లెక్స్ విటమిన్స్ తోటి సహా మరియు ఖనిజ లవణాలు అంటే ఐరన్ ఏంది, మెగ్నీషియం ఏంది, కాల్షియం ఏంది, మెలాబ్డియం ఏంది, ఆ రకంగా ఆల్మోస్ట్ ఆల్ ఖనిజాలు 12 రకాల ఖనిజాలు 8 రకాల లవణాలు ఆ గుడ్డులోని పచ్చసొల్లో ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ పదార్థాలన్నీ ఉంటే మంచి బంగారం లాంటి ఫుడ్ పెట్టుకొని దాన్ని తినొద్దు అని చెప్పేసి. ఎందుకు తినొద్దు అన్నారంటే కొలెస్ట్రాల్ ఉంది కదా, కొలెస్ట్రాల్ ఉన్నాయి కదా అంటే ఏమిటి అని అడిగాను చాలామంది నా సర్వేలో. అంటే కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వస్తాయా, కొలెస్ట్రాల్ తింటే గుండె జబ్బులు వస్తాయా? ఎవరు చెప్పారంటే చాలామంది 70% జనాలు మా డాక్టర్ గారు వద్దంటున్నారు. నా దగ్గర చాలా రికార్డ్స్ ఉన్నాయి. మా డాక్టర్ గారు వద్దంటున్నారు, గుండె జబ్బులు వస్తాయని, ఎల్లో తినొద్దు అంటున్నారు, కొలెస్ట్రాల్ అంటున్నారు అని చెప్పి. అస్సలు కొలెస్ట్రాల్ అనేది తింటే బ్రహ్మాండమైన ఆరోగ్యం. మళ్ళీ ఒక్కసారి నేను చెప్తా ఉన్నాను, సెల్స్ ప్రతి శరీరంలో ప్రతి సెల్ నిర్మాణం కావాలంటే కొలెస్ట్రాల్ కావాలి, ప్రతి నరం డెవలప్ కావాలంటే కొలెస్ట్రాల్ కావాలి, బ్రెయిన్ పనిచేయాలంటే కొలెస్ట్రాల్ కావాలి. నెక్స్ట్ విటమిన్ డి తయారు కావాలంటే ఏదో సన్ రేస్లోంచి వస్తాయి, ఎండలోంచి వస్తాయి, సన్ రేస్ కాదు. సన్ రేస్ నుంచి వచ్చిన కన్వర్ట్ చేయాలంటే బాడీలో కొలెస్ట్రాల్ ఉండాలి. ఆ కొలెస్ట్రాల్ విటమిన్ డిని కన్వర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైము అసలుకి పురుషుల్లో మగతనం, స్త్రీలలో స్త్రీయత్వం రెండు కావాలంటే హార్మోన్స్, సెక్స్ హార్మోన్స్ అనేది కూడా కొలెస్ట్రాల్ చక్కగా ఉంటేనే. కాబట్టి కొలెస్ట్రాల్ అనేది పచ్చసొనలో ఉన్నది, అది అవసరము. పూర్వకాలం ఎవరో ఒక సైంటిస్ట్ చెప్పాడు, అది అయిపోయింది ఎప్పుడో 50 సంవత్సరాల కింద చెప్పాడు. అనేక రకాల స్టడీస్ వచ్చినాయి, ఇవన్నీ బయటపడ్డాయి. కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవాల్సింది కొలెస్ట్రాల్ తీసుకుంటే, ఎస్పెషల్లీ గుడ్డు తీసుకుంటే, గుడ్డులో పచ్చసొనలో అంటే ఎల్లోలో మీకు మంచి కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది శరీరంలో. ఉదాహరణకి మనిషికి మగవాళ్ళకైతే 40 మిల్లీగ్రాములు ఉండాలి మినిమం, ఆడవాళ్ళకి 50 మిల్లీగ్రాములు ఉండాలి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. అది మన గుడ్లు రెగ్యులర్ తీసుకుంటే 40 నుంచి 50, 60, 70 దాకా వస్తుంది. సపోజ్ ఇక్కడ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, కీటో డైట్ చేసి 6 గుడ్ల నుంచి 10 గుడ్లు తీసుకున్నాడు కాబట్టి ఆయనకి 92 హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంది. కొలెస్ట్రాల్ పెరుగుద్ది, కొలెస్ట్రాల్ పెరగదు, కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుద్ది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుద్ది. ట్రైగ్లిజరైడ్స్ అనేది ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం అన్నారు. ట్రైగ్లిజరైడ్స్ కూడా ఏ రకంగా అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటేనే, ప్రాసెస్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, షుగర్ పదార్థాలు తీసుకుంటేనే, అట్ ద సేమ్ టైం డబుల్ రిఫైన్డ్ అండ్ కెమికల్ ఆయిల్స్ తీసుకుంటున్నారు. కాబట్టి దీని ద్వారా ఉత్పత్తి అయ్యే కొలెస్ట్రాల్ అది బ్యాడ్ కొలెస్ట్రాల్గా శరీరంలో దాటుతుంది. తప్పితే మామూలు గుడ్లు తింటే, లేదా పాలు తాగితే, పాల పదార్థాలు తింటే, నెయ్యి తింటే, వెన్న తింటే, లేదా కొబ్బరి నూనె తింటే ఈ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది, శరీరానికి మంచి కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే న్యాచురల్గా జంతు సంబంధమైన క్రొవ్వులు తింటే మంచి కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. కాబట్టి కొలెస్ట్రాల్ గురించి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు లేదు లేదు. రైట్ సార్. అలాగే ఉదయ్ సింగ్ గారు మీరు చెప్పండి, ఇది పౌల్ట్రీ ఇండియా అలాగే ఐపమా లక్ష్యం ఏంటి సార్ అసలు? ఐపమా ఇదొక అసోసియేషన్. ఈ అసోసియేషన్ లక్ష్యం ఏంటంటే పౌల్ట్రీ ఇండియా అని మా ఎగ్జిబిషన్, దానికి ప్రమోట్ చేసి రైతులకి, పౌల్ట్రీ ఫార్మర్స్కి ఇక్కడ ఉన్న టెక్నాలజీ, పౌల్ట్రీ ఫార్మింగ్ ఎట్లా పెంచుకోవాలా, ఎట్లా దాని మీద ప్రొడక్టివిటీ పెంచుకోవాలా, ప్రాఫిటబిలిటీ ఎంత పెంచుకోవాలా, దాన్ని బట్టి ఏ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలా, ఎట్లా ఫీడ్ కన్వర్షన్ రేషియోస్ బాగా చేయాలా,
లేటెస్ట్ టెక్నాలజీ యాజ్ ఐ సెడ్ ఫీడ్ గురించి ఎక్విప్మెంట్ గురించి వాళ్ళ డేట్లో చూడండి మీరు వీఆర్ నౌ హ్యావింగ్ ద లార్జెస్ట్ పోల్ట్రీ ఇన్ ది వరల్డ్ టుడే. ఈ పట్టి మా దగ్గర ఈ ఎగ్జిబిషన్స్ వల్లనే ఈ డెవలప్మెంట్స్ వస్తుంది. ఐపమా లక్ష్యం ఏంటంటే అసోసియేషన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఆన్ గెటింగ్ గుడ్ క్వాలిటీ పీపుల్ టు హైదరాబాద్. వాళ్ళు వచ్చి దీని పోల్ట్రీ చూసుకొని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దానివల్లనే మాకు ఉన్న బెనిఫిట్స్ గుడ్డు వల్ల అది ఒక మంచి కరెక్ట్ మెసేజ్ కమ్యూనిటీకి పోవాలా బయట. ది గుడ్డు వల్ల ఎట్లా బెనిఫిట్ ఉన్నది. మన యంగ్ ఇండియా ఇస్ టోటలీ డిపెండెంట్ ఆన్ ద యంగ్ జనరేషన్ నౌ. సో యంగ్ జనరేషన్ షుడ్ బి స్ట్రాంగ్. వాళ్ళు మంచిగా ఉండాలా, హెల్దీగా ఉండాలా. హెల్దీ మైండ్ ఇస్ హెల్దీ బాడీ వాట్ వీ నోస్. ఆ పట్టి మనం we give a message to the community that come to Hyderabad, understand what all the developments we are doing. Apatti association is taking all the good leads to promote poultry farming, poultry egg etla consumption cheyala, dan advantage. Apatti mem anta we are explaining the people how it is good for your consumption, and that's where the association has the target to achieve the consumption levels. Mana broiler chicken guddu penchala, consumption penchala. So that is what we are doing. Aa patti I would take this opportunity ma Hyderabad lo 27th, 28th and 29th November ko ee South Asia's exhibition, largest exhibition is being conducted, and we have lot of dignitaries coming all over the world now. So chala daka, as I said, we have more than 40,000 people coming in. So I would request andarki, మీరు అందరు చూస్తున్న వ్యూవర్స్కి ప్లీజ్ మీరు రండి. మీకు ఇక్కడ యూ విల్ మీట్ ద టాప్ పీపుల్ ఆఫ్ ది పోల్ట్రీ ఫెటర్నిటీ. ఇక్కడ మీకు చాలా దాకా పోల్ట్రీ ఫార్మింగ్, పోల్ట్రీ నుంచి ఎగ్ నుంచి ఏం బెనిఫిట్స్ అంతా మీకు ఒక్కటే వన్ షాప్ స్టాప్ సొల్యూషన్ ఇస్ పోల్ట్రీ ఇండియా. ఇంజెక్షన్ చేస్తారు. రైట్ సార్. అలాగే బాలస్వామి గారు మీరు చెప్పండి, కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడానికి కోళ్లకి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అలా ఇవ్వటం వల్ల గుడ్ల ఉత్పత్తి అన్నది నిజంగా పెరుగుతుందంటారా? అది ఫండమెంటల్ తప్పు. చాలా నేను చూశాను యూట్యూబ్లో, బాగా నాలెడ్జ్ ఉన్న డాక్టర్లు కూడా తెలియక చెప్పడం జరుగుతూ ఉంది. కోళ్ల ఫారంలో ఇంజెక్షన్ చెయ్యరు, స్టెరాయిడ్స్ ఇవ్వరు, హార్మోన్స్ ఇవ్వరు. నెంబర్ 1. మరి చాలామంది అనేది ఏంటంటే నాకు తెలియదా కోళ్ల ఫారంలో ఇంజెక్షన్ చేస్తా ఉంటుంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు డాక్టర్ సాబ్. ఓ అలాగా. మనుషులకి ఏ రకంగా అయితే చిన్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు వచ్చేంత వరకు టీకాలు చేస్తారు. ఈ టీకాలు ఎందుకు చేస్తారంటే వైరల్ డిసీజ్ రాకుండా టీకాలు చేస్తారు. ఆ రకంగానే మనుషులకు కానీ జంతువులకు కానీ పక్షులకు కానీ వైరల్ డిసీజెస్ వస్తాయి. ఆ డిసీజ్ని కంట్రోల్ చేస్తానికి టీకాలు చేస్తారు. మనుషులకు ఏ రకంగా టీకాలు చేస్తారో ఏఎన్ఎంలు, కోళ్ళకు కూడా వ్యాక్సినేటర్లు వ్యాక్సిన్ చేస్తారు. కొక్కెర రోగం రాకుండా, పాక్స్ రాకుండా, గంబూర్ రాకుండా, అవన్నీ వైరల్ డిసీజెస్. ఈ వైరల్ డిసీజ్ రాకుండా చేస్తారు. అంతేగాని ఏ స్టెరాయిడ్స్ ఇవ్వరు, ఏది ఇవ్వరు. బై ఫీడ్ ద్వారానే, బై దానా ద్వారానే చక్కటి బ్రహ్మాండమైన ఫీడ్ ఇస్తాం కాబట్టి కరెక్ట్గా ప్రోటీన్ ఎంత, ఫ్యాట్ ఎంత, విటమిన్స్ ఎంత, మినరల్స్ ఎంత లెక్క చూసి బ్యాలెన్స్కి ఇస్తాం కాబట్టి కరెక్ట్గా అవి 16 గంటలు తిని 120 గ్రాములు దానా తిని 360 రోజులు 300 గుడ్లు పెడతాయి తప్పితే సరైన పోషణ లేక కాదు. చక్కటి పోషణ ఉంటుంది, వెరీ సిస్టమేటిక్ ఉంటుంది. ఎవరైనా వచ్చి మీరు పౌల్ట్రీ ఫామ్ సందర్శించవచ్చు, చూడొచ్చు. అటువంటి హార్మోన్స్ ఇవ్వం, స్టెరాయిడ్స్ ఇవ్వము. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి. మీ నలుగురికి కూడా ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. గుడ్డు తినాలా వద్దా, అంటే ప్లాస్టిక్ గుడ్లు వస్తున్నాయి, లేదంటే అవి ఇవి అని చెప్పి చాలా అపోహలు, ఇది తింటే మంచిది కాదు అని చెప్పి. సో వాటన్నిటికీ కూడా మీ నలుగురు కూడా చక్కటి క్లారిటీ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ. వచ్చాయండి చైనా గుడ్లు వచ్చాయి, చూసారా, అయిపోయింది, అంతా అయిపోయింది. అంతా న్యాచురల్ ఎక్సే వస్తున్నాయి, ఇబ్బంది ఏమీ లేదు, బ్రహ్మాండంగా. లాస్ట్కి ఈ ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంలో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీనస్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్, విటమిన్స్ ఫుడ్ పెంచండి. అంటే రోజు 3, 4, 5, 6 గుడ్లు తినండి. ఆరోగ్యంగా జీవించండి. ఆరోగ్య భారతిని నిర్మించండి.